హలో అందరికీ. ఈరోజు మనం సాయి 1097 ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం. మోరేశ్వర్ తన బీర్వాలో డబ్బులను పెట్టుకుంటూ ఉండగా పూజ అనంతరం నర్మద మోరేశ్వర్ వద్దకు వచ్చి, మీరు మీ ఖజానా నిండిపోయింది. అయినా మీరు డబ్బు కోసం ఇంకా ఆరాటపడుతున్నారు. ఈ రోజుటి వరకు మీరు ఎన్ని తప్పులు చేసినా నేను ఏమీ అనలేదు. పైగా నిన్ను క్షమించమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వచ్చాను. కానీ హత్య చేయడం ఎప్పటికీ క్షమించబడదు. అప్పుడు మోరేశ్వర్ నర్మదతో ఇలా అంటాడు. నర్మదా, నీ హద్దులు దాటవద్దు. అలాగే నీ హద్దులను దాటే ప్రయత్నం కూడా చెయ్యొద్దు. అప్పుడు నర్మదా ఇలా అంటుంది. నేను మీ భార్యని, కనుక ఇది నా బాధ్యత. నా భర్త నేరం చేయకుండా ఆపడానికి. అప్పుడు మోరేశ్వర్ ఇలా అంటాడు. నన్ను నువ్వు ఎలా ఆపగలవు అని. అప్పుడు నర్మదా ఇలా అంటుంది. నీ క్షేమం కోసం నేను ఈ పని చేస్తున్నానండి అని నర్మదా మోరేశ్వర్ రూమ్ లో ఉండగా తలుపు వేసేస్తుంది. అప్పుడు మోరేశ్వర్ తలుపు వద్దకు వచ్చి నర్మదాతో ఇలా అంటూ ఉంటాడు. నర్మదా, నీకు కాని మతిపోయిందా? తలుపు తొందరగా తీ. నర్మదా, తలుపు తీ. లేదంటే నాలాంటి చెడ్డవాడు ఇంకెవరూ ఉండరు. అప్పుడు నర్మదా ఇలా అంటుంది. కరువు వల్ల చాలా మంది నీటి మరియు ఆహారం కొరతలో ఉన్నారు. ఒకవేళ ఈ డబ్బు వాళ్ళకి అందకపోతే అందులో చాలా మంది మరణిస్తారు. మీరు మంచి మనిషి అని నాకు తెలుసు. కానీ మీరు ఇప్పుడు దారి తప్పి ఉన్నారు. మీలో ఉన్న మంచితనాన్ని మీరు కనుగొనాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడే మీకు తెలుస్తుంది మీరెంత పెద్ద పాపం చేయబోతున్నారని. అప్పుడు మోరేశ్వర్ నర్మదాతో ఇలా అంటాడు. నువ్వు నాలో మంచివాడిని చూడాలనుకుంటున్నావా? ఇప్పుడు చూపిస్తాను అని గట్టిగా మోరేశ్వర్ తలుపును కాల్తో తంతాడు. ఇప్పుడు తలుపులు ఓపెన్ అవ్వడం వల్ల నర్మదా కింద పడిపోతుంది. బయటకు వచ్చిన మోరేశ్వర్ కోపంతో నర్మదాతో ఇలా అంటూ ఉంటాడు. నీకెంత ధైర్యం? లోపల నన్ను బంధించడానికి. నీకు ఇదే చివరిసారి. ఇలాంటి ప్రయత్నం మళ్ళీ నువ్వు చేశావంటే ఈ ఇంటి నుంచి బయటికి పంపించేస్తాను నిన్ను అని చెప్పి మోరేశ్వర్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఇక మారుతి మందిరంలో కేశవ్ ని చూపిస్తారు. కేశవ్ తన పూజను ముగించుకొని హారతి తీసుకొని సాయి వద్దకు వచ్చిన కేశవ్ ఇలా సాయితో అంటాడు. మీరు చెప్పిన విధంగా నేను నా పనిని పూర్తి చేశాను సాయి. ఆ తర్వాత ఏమి చేయాలో నాకు చెప్పండి అని అడుగగా సాయి కేశవ్తో ఎలా చెప్తాడు. కేశవ్, నీవు నీ వంతు కృషి చేశావు. ఇప్పుడు నరసింహస్వామి నిన్ను అనుగ్రహిస్తాడు. ఆ రోజు రాత్రి మోరేశ్వర్ తన ఇద్దరు భటులతో వచ్చిన నిధిని ముందుకు తీసుకువెళ్ళడానికి మోరేశ్వర్ ఎడ్లవాడిని ముందుకు వెళ్ళు, ఇక మన ప్రయాణం మొదలు పెడతామని చెప్తాడు. అప్పుడు అక్కడికి కేశవ్ మరియు తానాజీ రావడం చూపిస్తారు. కేశవ్ మోరేశ్వర్తో ఇలా చెప్తూ ఉంటాడు. బ్రిటిష్ ప్రభుత్వం మమ్మల్ని ప్రజాప్రతినిధులుగా నియమించింది. కోపర్ గ్రామం నుంచి తానాజీ మరియు నేను మీతో పాటు వస్తున్నాము. అప్పుడు మోరేశ్వర్ ఇలా అంటాడు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది చిన్న పని. నేను చేస్తాను అని మోరేశ్వర్ చెప్తూ ఉంటాడు. అప్పుడు కేశవ్ లేదు లేదు, మాకి ఈ పనిని చాందోర్కర్ గారు అప్పగించారు. మనం సమయాన్ని వృధా చేయకుండా ముందుకు వెళ్దాం పదండి అని కేశవ్ అంటాడు. బండి ముందుకు కదిలిన తర్వాత అక్కడ ఉన్న భటులు మోరేశ్వర్ వద్దకు వచ్చి ఇలా చెబుతూ ఉంటారు. సార్, చాందోర్కర్ గారు షిరిడి గ్రామానికి అధిపతి కుమారుడిని ఎంచుకున్నారు. ఇప్పుడు మనం ఏం చేయగలం? ఇప్పుడు మోరేశ్వర్ ఇలా అంటాడు. మనం ముందుగా నిర్ణయించుకున్నదే చేద్దాము పదండి. అక్కడ నుంచి ప్రయాణం మొదలు పెడతారు. ఇప్పుడు సాయిని చూపిస్తారు. సాయి మారుతి మందిరంలోకి వచ్చి నరసింహస్వామి విగ్రహం ముందు కూర్చొని చూస్తూ ఉంటారు. మరొక వైపు దోపిడీ దొంగలు చెట్టు దగ్గర దాక్కొని ఉండడం చూపిస్తారు. ఆ దొంగలతో పాటు గంగారాం కూడా ఉండడం చూపిస్తారు. గంగారాం కేశవ్ రావడం చూసి కేశవ్ ఏంటి ఇక్కడున్నాడు? ఒకవేళ కేశవ్కి ఏమైనా జరిగితే కులకర్ణి గారు నన్ను విడిచిపెట్టారు. నేను కూడా ఈ ప్లాన్ లో భాగమని అతనికి తెలియకూడదు. లేదు లేదు, నేను మోరేశ్వర్ని అప్రమత్తం చేసి వస్తాను. ఒకవేళ కేశవ్కి ఎలాంటి హాని జరగకపోయినప్పటికీ కులకర్ణి నన్ను వదిలిపెట్టడు. ఎందుకంటే నేను ఈ ప్లాన్ లో అతన్ని చేర్చలేదు కాబట్టి. కులకర్ణి నా వాటా డబ్బును కూడా తీసుకోవచ్చు. నేను ఈ ప్లాన్ లో భాగమని అతనికి తెలియనివ్వకూడదు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు అక్కడికి వచ్చిన దొంగల ముఠ ఆగండి అని పెద్ద పెద్ద కర్రలతో వాళ్ళ ముందుకు రావడం కంగారుగా భయపడుతూ ఉన్న కేశవ్ మోరేశ్వర్ ఇలా అంటాడు. కేశవ్, తానాజీ, మీరిక్కడి నుంచి పారిపోండి. నేను వీళ్ళని చూసుకుంటాను. అప్పుడు కేశవ్ ఇలా అంటాడు. లేదు లేదు, డబ్బు కాపాడడం నా బాధ్యత. నేను వారితో ఇక్కడే తలపడతాను. అప్పుడు తానాజీ ఇలా అంటాడు. నేను అనుభవజ్ఞుడైన రెసనర్ని. ఈ రోజు నా బలాన్ని ఉపయోగించే సమయం వచ్చింది. అప్పుడు మోరేశ్వర్ వాళ్ళతో ఇలా అంటాడు. దయచేసి నా సలహాను వినండి. ఇక్కడ నుంచి పారిపోండి అని అనగా అప్పుడు కేశవ్ లేదు, మేమిక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళము. దొంగల ముఠాలో ఒకరు ఇలా అంటాడు.
హే! ఇంకా ఏం చేస్తున్నారు? వీళ్ళని కొట్టండి. దొంగలను ఆపడానికి తానాజీ మరియు కేశవ్ చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మోరేశ్వర్ కూడా నిధిని కాపాడుతున్నట్టు ముందుకు వెళ్ళడం చూపిస్తారు. అప్పుడు దొంగ తనపై పెద్ద కర్రతో కొట్టగా మోరేశ్వర్ కింద పడిపోతాడు. అలాగే కేశవ్‌ని కూడా ఒక దొంగ వెనక నుంచి కర్రతో గట్టిగా కొట్టడం చూపిస్తారు. ఆ దొంగల ముఠాలో వ్యక్తి ఇలా అంటాడు, "మీరు సజీవంగా ఉండాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపొండి. లేదంటే మిమ్మల్ని చంపేస్తాము" అని బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడు కేశవ్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, "మా నాన్నగారి పాపాలను తగ్గించే అవకాశం వచ్చింది. చచ్చిపోవాల్సి వచ్చినా సరే ఈ అవకాశాన్ని వదులుకోకూడదు." అప్పుడు కేశవ్ తన శక్తినంతా ఉపయోగించి ఆ దుండగులను హతమార్చడానికి చూస్తాడు. ఇప్పుడు మోరేశ్వర్ ఇలా అనుకుంటూ ఉంటాడు, నేనిప్పుడు కేశవ్‌ని ఆపకపోతే ఈ దొంగల నాయకుడు అక్కడి నుంచి పారిపోవచ్చు అని అనుకుంటూ అక్కడే ఉన్న కత్తిని తీసుకొని కేశవ్‌ని చంపడానికి వస్తూ ఉంటాడు. అప్పుడు మోరేశ్వర్ కేశవ్ యొక్క నరసింహ అవతారాన్ని చూసి అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడు ముఠా నాయకుడు ఇలా అంటాడు, "పారిపోతున్నావేంటి మోరేశ్వర్? నువ్వు చెప్పావు కదా మాకు వీళ్ళని చంపడానికి మాకు సహాయం చేస్తావని. వచ్చి వీళ్ళని చంపు." ఎంతసేపటికి మోరేశ్వర్ రాకపోవడం చూసిన ముఠా నాయకుడు, "పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం" అని అక్కడి నుంచి అందరూ పారిపోతారు. అప్పుడు భటులు ఇలా అనుకోవడం చూపిస్తారు, మోరేశ్వర్ ఎందుకు పారిపోయారు? ఇప్పుడు మనమేం చేద్దాం? మనమేమన్నా పట్టుబడతామా? అని భయపడుతూ ఉండగా అక్కడే మోరేశ్వర్ అరుస్తూ ఉన్న శబ్దం వినిపిస్తుంది. అప్పుడు భటులు అక్కడికి వెళ్లి చూస్తారు. మోరేశ్వర్ ఇలా కలవరిస్తూ ఉంటాడు, "కేశవ్! హిరణ్యకశిపుడు! కేశవ్! కేశవ్! హిరణ్యకశిపుడు" అని అంటూ ఉంటాడు. మరుసటి రోజు ఉదయం కేశవ్ సాయితో ఇలా చెప్పడం చూపిస్తారు, "ఒక్క క్షణం నేను బతకలేను అనుకున్నాను సాయి. కానీ అత్యంత షాకింగ్ నిజమేమిటంటే మోరేశ్వర్ కూడా వారిలో ఒకడని. మోరేశ్వర్ నిజాయితీ లేనివాడని నాకు తెలుసు. కానీ అతను ఇంత దూరం వెళ్తాడని ఊహించలేదు సాయి. ఆ ఖజానా పైనే వేల మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. అయినప్పటికీ ఒక రక్షకుడయ్యుండి ఇలా చేయడానికి అతనికి ఎలా మనసు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు సాయి. ఎవరైనా ఇంత స్వార్థపరులుగా ఎలా ఉంటారు సాయి? అంతేకాదు అతను ఎందుకు పారిపోయాడు సాయి" అని కేశవ్ సాయిని అడుగుతాడు. అప్పుడు సాయి కేశవ్ ఇలా రా ఒకసారి. ఈ బండరాయిని పక్కకు తీయవా? కేశవ్ బండరాయిని పక్కకు తీస్తాడు. అప్పుడు సాయి ఇలా అంటాడు, "ఈ పురుగుల్ని చూస్తున్నావా కేశవ్? ఈ రాయి కింద జీవించడం వల్ల ఇవి అనుకుంటాయి ప్రపంచం కఠినంగా మరియు చీకటితో నిండి ఉంటుందని. వెలుగును ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఇవి వెలుగును భరించలేవు. అక్కడి నుంచి పారిపోతాయి. ఏ వ్యక్తి అయితే తనలోని మంచితనాన్ని అంచుకుంటే వాళ్ళ పరిస్థితి ఇలా అవుతుంది. మోరేశ్వర్ లాగా. తన వాస్తవికత నుంచి తను చాలా దూరం వెళ్ళిపోయాడు. ఇలాంటి వ్యక్తులు వారి పరిసరాలను మాత్రమే వాస్తవంగా భావిస్తారు మరియు దానితోనే జీవిస్తారు. వీరనుకుంటారు వాళ్ళని ఎవ్వరూ ఓడించలేరని. కానీ కొంతకాలం తర్వాత వారు చేసిన పనుల ఫలితాన్ని ఎదుర్కోవడం మొదలవుతుంది. అప్పుడు దాన్ని వాళ్ళు తట్టుకోలేరు. కాబట్టి వారు అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ పురుగులలాగానే" అని చెప్పి సాయి ముందుకు నడుస్తూ వెళ్తూ ఉంటారు. అప్పుడు కేశవ్ సాయితో ఇలా అంటారు, "కానీ సాయి, మీ దయ వల్ల వచ్చిన ప్రమాదం వెళ్ళిపోయింది. డబ్బు గ్రామానికి సురక్షితంగా చేరుకుంది సాయి." అప్పుడు సాయి ఇలా అంటారు, "నేను కాదు కేశవ్, అదంతా రాముని కృప. అలాగే నువ్వు కోపహార్ గ్రామం నుంచి వచ్చిన తానాజీ చేసిన కష్టానికి వచ్చిన ప్రతిఫలం అది. కానీ ఇప్పుడు నువ్వు బాధపడవని ఆశిస్తున్నాను. ఇప్పుడు నువ్వు అవసరంలో ఉన్న వారికి సహాయం చేయగలిగావు. మీ ఇద్దరి వల్ల ఆ డబ్బు వేలాది మంది అవసరంలో ఉన్న వారికి చేరుకుంది. కేశవ్, ఇంతకు ముందు నువ్వు షిరిడి నుంచి డబ్బు సేకరించి సుఖాగస్తు గ్రామానికి పంపించావు మరియు నరసింహుని పూజ కూడా చేశావు. మన సంకల్పం మంచిదైతే చిన్న కృషితోనే గొప్ప పుణ్యాన్ని పొందవచ్చు. కేశవ్, నువ్విప్పుడు అలసిపోయి ఉంటావు. ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో." సాయి కంగారుగా వెళ్ళి బాయిజామాని కలవడం చూపిస్తారు. తులసి కోట దగ్గర పూజ చేస్తున్న బాయిజామాని సాయి పిలుస్తారు. అప్పుడు బాయిజామా సాయిని ఇలా అడుగుతుంది, "ఏంటి సాయి, ఇంత ఉదయం రావడానికి కారణం ఏంటి? అంతా బాగానే ఉంది కదా" అని అడుగుతుంది బాయిజామా. "నాకు నీ సహాయం కావాలి బాయిజామా. ఒకరు చాలా పెద్ద కష్టంలో ఉన్నారు." ఇప్పుడు మోరేశ్వర్ని డాక్టర్ గారు పరీక్షించడం చూపిస్తారు. అక్కడే ఉన్న ఇద్దరు భటులలో ఒక భటుడు ఇలా అంటూ ఉంటాడు, "కులకర్ణి సర్కార్ గారి కొడుకు దొంగలతో చెప్తున్నప్పుడు విన్నాం. ఈ దొంగతనంలో మోరేశ్వర్ కూడా పాలు పంచుకున్నారని. ఒకవేళ మన పేర్లు కూడా పడతాయా?" అప్పుడు మరొక వ్యక్తి ఇలా అంటాడు, "చూడు దిలీప్, ఈ విషయానికి మనం దూరంగా ఉండాలి. మనం కేవలం సార్కి మాత్రమే సహాయం చేశాము. ఆయన మనకు ఆదేశం ఇచ్చాడు.
మనం ఆయనకి సహాయం చేయడానికి నిరాకరించినట్లయింటే, ఆయన మన మీద చాలా కఠిన చర్య తీసుకునేవారు కదా! అప్పుడు పరీక్షించిన వైద్యుడు మోరేశ్వర్‌తో ఇలా చెప్తూ ఉంటాడు. "మీ కుడి చెయ్యి మరియు కుడి కాలు తీవ్రంగా గాయపడింది. మీరు 2 నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది. మీరు నడవకూడదు. అలాగే ఏ పని చేయకూడదు. మిమ్మల్ని ఎవరైనా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఉన్నారా?" అని అడుగుతాడు. అప్పుడు మోరేశ్వర్ ఇలా జవాబిస్తాడు. "అవును. నా భార్య నర్మదా ఉంది." మోరేశ్వర్ ఆ ఇద్దరు భటులను ఇలా అడుగుతారు. "నర్మదా ఎక్కడుందని?" అప్పుడు వాళ్ళు ఇలా జవాబిస్తారు. "నర్మదా గారు ఇంట్లో లేరు. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు కూడా ఆమె ఇక్కడ ఇంట్లో లేరు. అప్పుడు మోరేశ్వర్ ఇలా అనుకుంటూ ఉంటాడు. "ఆమెక్కడికి వెళ్ళింది అసలు" అని. అప్పుడు వైద్యుడు ఇలా అంటూ ఉంటాడు. "మీ గాయాలకు మందు వేశాను. ఇవి కొన్ని మందులు. మీరు ఉదయాన్ని, సాయంత్రం తీసుకోవాలి వీటిని. కొన్ని రోజుల తర్వాత నేను వచ్చి మిమ్మల్ని ఒకసారి పరీక్షిస్తాను. అప్పుడు నర్మద ఒకచోట పడి ఉండడం చూపిస్తారు." మౌరేశ్వర్ వైద్యుడికి ధన్యవాదాలు తెలుపుకుంటాడు. మౌరేశ్వర్ అక్కడే ఉన్న భటులను అడుగుతలాగా డబ్బు ఎక్కడ ఉందని. వాళ్ళు ఇలా జవాబు ఇస్తారు. "అది గ్రామానికి చేరుకుంది అయ్యగారు." ఏమీ అర్థం కాని మౌరేశ్వర్ "ఏంటి?" అని షాక్‌లో అడుగుతూ ఉంటాడు. "మీరు నిన్న రాత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తరువాత మిగతా దొంగలు కూడా ఎక్కువసేపు వాళ్ళతో పోరాడలేకపోయారు. అలాగే కులకర్ణి గారి కుమారుడికి కూడా ఈ విషయం తెలిసిపోయింది. ఈ దొంగతనంలో మీరు కూడా పాలు పంచుకున్నారని." అప్పుడు మౌరేశ్వర్ ఇలా అంటాడు. "కేశవ్ నన్నేం చేయలేడు. అతని దగ్గర నాకు సంబంధించి ఏ సాక్ష్యం లేదు. దొంగలను సాక్ష్యంగా న్యాయస్థానం అంగీకరించదు. ఇప్పటివరకు నాకు ఆహారం లేదు. నాకు చాలా ఆకలిగా ఉంది. మీరు వెళ్ళి నా ఆహారం తయారు చేయండి." అప్పుడు ఆ భటులలో ఒక వ్యక్తి ఇలా అంటాడు. "సార్, అందరూ మా ఇంట్లో మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మేము చాలా సేపయింది ఇక్కడికి వచ్చి. మా గురించి వాళ్ళు చింతిస్తూ ఉంటారు. అలాగే మీ భార్య కూడా కొద్దిసేపట్లో వచ్చేయొచ్చు. మీకు ఆహారం తయారు చేయొచ్చు." అప్పుడు మౌరేశ్వర్ "సరే, మీరు వెళ్ళొచ్చు. మీ దారిలో నర్మద కనిపిస్తే తనని తొందరగా ఇంటికి రమ్మని చెప్పండి." అలాగే అని చెప్పి ఆ ఇద్దరు భటులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు మౌరేశ్వర్ ఇలా అండం చూపిస్తారు. స్వార్థపరులు. 2 నెలలు నేను విధులలో ఉండనని తెలుసుకున్న వెంటనే వారి ప్రవర్తనను మార్చుకున్నారు. కానీ నర్మద ఎక్కడికెళ్ళింది? నాకు చాలా దాహంగా ఉంది అని అని మంచం మీద నుంచి నీళ్ళ గ్లాసుని అందుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా ఆ గ్లాస్ కింద పడిపోతుంది. అప్పుడే అక్కడికి సాయి వచ్చుండడం చూపిస్తారు.